గూడాటిపల్లి భూ నిర్వాసితులపై ఉన్న కేసులను ఎత్తివేయాలని ముఖ్యమంత్రికి మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని భూ నిర్వాసితుల కాలనీలో పలు అభివృద్ధి పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేసి మాట్లాడారు. గౌరవల్లి ప్రాజెక్టు, మిడ్ మానేరు, మల్లన్న సాగర్ ఇతర ప్రాజెక్టుల భూ నిర్వాసితులపై ఉన్న కేసులను ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానన్నారు. ఈ విషయమై నేడు ఇదే వేదిక నుండి ముఖ్యమంత్రికి లేఖ రాస్తున్నట్లుగా ఆయన తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశ విధానాలతో భూ నిర్వాసితుల పక్షాన పోరాడిన తనపై ముఖ్యమంత్రి రేవంత్ పై కూడా కేసులున్నాయని ఆయన గుర్తు చేశారు. జిఆర్ రెడ్డి కాలనీ సంబంధించింది పలు అభివృద్ధి కార్యక్రమాలకు చేసినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి గొప్ప సహకారాన్ని, అంటే మీ ఊరిని ఆ ప్రాజెక్టు నిర్మాణానికి త్యాగం చేసి ఇవాళ ఈ ప్రాంత రైతాంగానికి మీరంతా కూడా ఒక గొప్ప సహకారం చేసినట్టు మీ అందరూ కూడా హృదయపూర్వకంగా అభినందనలు. బాధలు ఉన్నాయి తప్పకుండా. నేను అందుకే ఎన్నిక కాగానే దాదాపు 6 నెలల కింద రాజిరెడ్డి గారు తీసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి పోయిన అంత ఇద్దరు నువ్వు ఇంకోరు వచ్చిన పోయి చెప్పిన అన్న ఈ సమస్య మనం పరిష్కారం చేయాలి. ఏ విధంగా అంటే ప్రభాకర్ చూస్తా ఉన్నావు కదా, మార్చ్ తర్వాత కూర్చొని మొత్తం ఇష్యూస్ పరిష్కారం చేస్తామని చెప్పాను. రాజిరెడ్డి చెప్తాను అనుకున్నాం. నేను మళ్ళీ మీ అందరు చెప్తాను, ఎక్కడెక్కడైతే ముంపు గ్రామాలకు సంబంధించిన సమస్యలు ఏమున్నా మార్చి తర్వాత కూర్చొని మీ అందరూ కూర్చొని అవన్నీ ఎవరికి కూడా అన్యాయం జరగకుండా, ఎందుకంటే ఆనాడు మీతో కలిసి కొట్లాడినాం కాబట్టి, ఇప్పుడు అవసరమైతే ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మీ సమస్యలు ఏవి కూడా మీరు అడిగే అవసరం లేకుండా వాటన్నింటినీ పరిష్కరించే రీతిలో కూర్చోబెట్టి ప్రభుత్వం పరిస్థితి మనకున్నటువంటి విజ్ఞాపన అన్ని కలిపి కూర్చొని ఒక టేబుల్ మీద కూర్చొని ఎదురుగా కూర్చొని సమస్యలు పరిష్కరణ చేసుకుందాం. అది నా బాధ్యత అనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఒక 10 సంఘాల వాళ్లకు 30, 40, 50 లక్షలు ఇచ్చి సంఘ భవనాల కొరకు నిధులు ఇచ్చినాం. కొంత చౌరస్తాలు జంక్షన్స్ డెవలప్మెంట్ చేసుకుంటున్నాం. ఎల్లమ్మ చెరువును కూడా 18 కోట్ల రూపాయలు ఇచ్చి మొన్ననే ఫౌండేషన్ వేసుకున్నాం. ఈ విధంగా ఇక్కడ నుంచి మన హాస్పిటల్ చౌరస్తా నుంచి కరీంనగర్ దాకా 4 లైన్ల రోడ్, ఎందుకంటే కరీంనగర్ పోవాలన్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసుకుంటా ఉన్నాం. ఇవన్నీ జరుగుతాయని కార్యక్రమాలు సంవత్సర కాలంలో ఇవన్నింటికి నిధులు డిస్కస్ చేసినాం. ఈ వార్డుకు సంబంధించి గతంలో కూడా కార్పొరేటర్, ఇక్కడ స్థానిక కౌన్సిలర్ గోవింద్ రవి గారు చెప్పినారు, మా స్థానిక నాయకులందరూ కూడా చెప్పినారు. తప్పకుండా ప్రత్యేకించి ఈ కాలనీకి సంబంధించి పాతవాడ ఆ ఏరియాలో ఉండే వాళ్ళకి అప్పుడు ఈ 50 లక్షల